అట్లే తమిళనాడులో చూసినాం. కాబట్టి మన రాష్ట్రం కూడా జరగకూడదని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఎన్నికల సవరణ, ఓట్ల సవరణ ఒకటి, అదేవిధంగా డిజిటల్ సభ్యత్వం ఒకటి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం. కాబట్టి వాటి మీద అందరం కూడా జాగ్రత్తగా పనిచేయాలి. అదే కాబట్టి మన కొడంగల్ నియోజకవర్గం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు అయిపోయింది. మన ముఖ్యమంత్రి అయ్యి కూడా 2.5 సంవత్సరాలు దాటిపోయింది. కానీ మన కొడంగల్ నియోజకవర్గాన్ని తీసుకుందాం. మొన్న ఒడ్ల కొనుగోలు సెంటర్ చూసినాం. గతంలో మనం ఎంత బ్రహ్మాండంగా ఒడ్డుకొని దగ్గరుండి సంచులు ఇప్పించి, లారీలు తెప్పించి, ఒడ్లు ఇప్పించడం, రైతుల డబ్బులు అకౌంట్ చేసినాం. కానీ మొన్న చూస్తే ఎంత ఇబ్బంది పెట్టి రైతులను కొనుగోలు సెంటర్లు లేవు. గమ్మి బ్యాగులకు 50 రూపాయలు తీసుకొని సంచులు ఇచ్చారు. అక్కడ సెంటర్లలో 8 కిలోలు 10 కిలోలు తరుగు తీసి ఈ కాంగ్రెస్ నాయకులు కుమ్ముకై రైస్ మిల్లలతో కుమ్ముకుపోయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్వింటాలకు 10 కిలోలు తరుగు తీసి సంచులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టిన అందరం దృష్టిలో మనం ధర్నా కూడా చేసినాం. దాంతోపాటు ఒక రోజు పెద్ద ఎత్తున ధర్నా దౌతాబాద్ చేసినాం, బొమ్మరాజ్పేటలో చేసినాం. మనం ధర్నా చేసినాకనే కలెక్టర్, ఎస్పీ దిగి వచ్చిండు. అంతకుముందు ఎవరు అడగలే, ఎవరు రైతులను ఎవరు పట్టించుకోలేదు. మనం ధర్నా చేసిన తర్వాతనే సంతులు ఇచ్చారు, లారీలు పంపించారు, కొన్నారు. కొంతమంది కొన్నారు. ఇంకా ఇప్పటికి కూడా మనం బొమ్మరాజ్పేట, దౌతాబాద్, దుర్జాలు ఇంకా ఉండే రోడ్లు. ఒక పక్క ఓట్లు కొట్టలేరు, ఇంకో పక్క మొన్న చూసిన మెడిసిన్ స్కామ్. రైతులకు చెందాల్సిన సబ్సిడీ విత్తనాలు ఎవరైతే సబ్సిడీ రైతులకు ఇస్తారో ఆ సబ్సిడీ విత్తనాల వేరియేషన్ స్కామ్ కూడా 7 కోట్ల స్కామ్ జరుగుతుంది. బయట పెట్టినాం, ప్రెస్కి ఇచ్చినాం. ఆ రోజు మేడం సత్యారెడ్డి గారు వచ్చినాడు కూడా ప్రెస్ మాట్లాడినాం. పెద్ద స్కామ్ జరిగిందని చెప్పినాం. అదేవిధంగా కందుల స్కామ్, వేరుశెనగ స్కామ్ అంత కాంగ్రెస్ నాయకులు దోసుక తింటున్నారు. అధికారులకు సగము, కాంగ్రెస్ నాయకులకు సగం పంచుకున్నారు. మనం ధర్నా చేసిన తర్వాతనే కలెక్టర్ ఎంక్వైరీ చేస్తే 7 మంది పాపం అధికారులను పని చేసినారు. ఏఈఓని సస్పెండ్ చేశారు, ఏ1 సస్పెండ్ చేశారు. అధికారులు పనిచేయడం కాదు, కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేయాలి. ఎవరైతే ఈ రైతు విత్తనాలు తీసుకొని స్కామ్ చేశారో మొట్టమొదట కాంగ్రెస్ నాయకులు సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు దమ్ముంటే అధికారులను వదిలిపెట్టి కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేయాలని తెలియజేసుకుంటున్నా. అదే కూడా ఉసుక స్కామ్ చేస్తారు, ఎర్రమట్టి స్కాము, భయపెట్టించుడు, కేసులు పెట్టుడు. ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ మీడియాలో కేసు పెడతా ఉన్నారు. ఒక సర్పంచ్ రాజనాయక్ కుటుంబం మొత్తం కూడా పాపం మహిళలతో సహా కుటుంబాన్ని మొత్తం జైల్లో పెట్టారు. ఇంద్రపల్లి సర్పంచ్ రాజనాయక్, అదేవిధంగా బిచ్చారు ఉప సర్పంచ్ గోపాల్ గారిని 2 రోజులు జైల్లో పెట్టారు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మందిని జైల్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎవరికి భయపడేది లేదు. రేపు ప్రభుత్వం వచ్చినాక పోలీసు అధికారులు ఎవరైతే వీగుతున్నారో వాళ్ళ పేరు రాసి పెట్టుకొని తప్పకుండా వాళ్ళని పనిష్మెంట్ చేస్తారని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. కానీ ఎవరు భయపడకండి, కేసులైనా ముఖ్యమంత్రి గారిని భయపడదు. ఇంతకుముందు నరేష్ చెప్పినట్టు కాంగ్రెస్ నాయకులందరూ పిలుచుకొని మీటింగ్ పెట్టింది ముఖ్యమంత్రి గారు. మండలానికి 20 మందిని పిలుచుకొని ఒక రోజు మొత్తం కూడా మీరు మీటింగ్ పెట్టి మీరు స్కామ్ చేస్తున్నారు, ఉచితంగా చేస్తున్నారు, ఒడ్ల సెక్రటరీకి పోతలేరు, పార్టీ మైనస్ అయిందని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మనందరం కూడా గట్టిగా కొట్లాడుతున్నాం. కాబట్టి కార్యకర్తల నాయకులం కాబట్టి ఆ మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి గారిని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎవరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. ముఖ్యమంత్రి గారిని భయపడకండి. తప్పకుండా 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అయితే ఇక కాంగ్రెస్ పార్టీ నడవది అయిపోయింది. లాస్ట్ ఇయర్ మొత్తం ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇంకొక సంవత్సరం మనం కష్టాలు ఉంటాయి. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉందాం, పని చేద్దాం, కేసులకు భయపడకుండా. ఈ రోజు మనం కొడంగల్లో మీరందరూ కూడా కొట్లాడుతారు కాబట్టి మీ అందరూ కూడా అట్లే కొట్లాడి మనందరం కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాటం చేద్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.